ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము అందరూ తీయాల్సిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమొల సిగ్గు కనబడకుండా ఉండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియమైన భార్య ఈడ కూడుకొని ఉన్నది ప్రభువా. పాటల ద్వారా నిన్ను స్తుతించినది, చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరముల ద్వారా నిన్నే మహిమపరిచినది. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చి ఉన్నాము ప్రభువా. మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాము. నీ జీవపు రొట్టెను విరిచి మాకివ్వండి ప్రభువా. పరిశుద్ధాత్మ ఇక్కడ సంచరించునుగాక ప్రభువా. ప్రతి వ్యక్తి మీద నీ ఆత్మ సంచారము జరుగునుగాక. అయ్యా, మేము ఖాళీ హృదయాలతో వచ్చాము ప్రభువా. జీవ జలాలతో నింపండి ప్రభువా. మా గిన్నె నిండి పొర్లే విధముగా ప్రభువా. భక్తుడు సెలవిస్తున్నాడయ్యా, నా గిన్నె నిండి పొర్లుచున్నదని. అటువంటి అభిషేకం మా అందరికి ఇవ్వండి ప్రభువా. వ్యర్థముగా ఇక్కడ నుండి ఎవ్వరూ పోక ప్రభువా. ప్రతి వ్యక్తి కూడా వాక్యము పట్ల ఆనందించునుగాక, సంతోషించునుగాక. ఈ దినపు వర్తమానాన్ని నీ ప్రియబిడ్డలు ప్రభువా అయ్యా అర్థం చేసుకొందురుగాక ప్రభువా. సహాయమును దయచేయమని, వ్యాధిగ్రస్తులుంటే స్వస్థపరచండి ప్రభువా. నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి ప్రభువా. పరిశుద్ధాత్మ బాప్తిజం లేని వారికి పరిశుద్ధాత్మ బాప్తిజం అనుగ్రహించండి ప్రభువా. ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి ప్రభువా. మీరే నీ ప్రియమైన బిడ్డలందరితో మాట్లాడమని, అయ్యా మీ యొక్క అభిషేకము బలముగా ఇక్కడ ఉండునుగాక. సహాయమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. అందరూ కూర్చోండి. ప్రజల లవదేకియా సంఘకాలము, ఇది 7వ సంఘకాలం. ఎన్నోదండి? 7వ సంఘకాలం. 7వ సంఘకాలములో మరి లోకం మీద పాపము భయంకరంగా ఉంటుంది. ప్రజల ఇప్పుడు భూమి మీద పాపము ఎక్కువగా ఉన్న కాలం ఏదయ్యా అంటే ఈ చివరి కాలమే. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎక్కడైతే పాపము ఎక్కువగా ఉంటుందో ఆయన కృప కూడా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.
మరి మీరు చూసినట్లయితే 7వ సంఘకాలంలోనే దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగొచ్చాడు. మరి 7వ సంఘకాలంలోనే మరి ఈ కాలపు వర్తమానికుడు దగ్గరికి ప్రవక్త రావటము మనము చూస్తున్నాము. ఈ కాలపు వర్తమానికుడైన విలియం మ్యారన్ బ్రన్హాం గారి దగ్గరికి మరి బలిష్ఠుడైన దూతగా దేవుడే దిగొచ్చాడు. ప్రజల హానోకు ఎలాగా దేవుడితో నడిచాడో ఈ చివరి కాలంలో చిన్న వధువు దేవుడితో నడవటానికి ఏర్పాటు చేయబడి ఉన్నది. లోకాన్ని విడిచి పాపాన్ని విడిచి దేవునితో నడవటానికి. హల్లెలూయా. మరి ఈ కాలము గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఇక్కడ మనం చూస్తున్నాము 75వ పేర లవోదికీయ సంఘకాలం. మీ దగ్గర వర్తమానం బుక్ ఉన్నట్లయితే చూడండి. లవోదికీయ సంఘకాలం 75వ పేర. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి నా దగ్గర నేను కొన్ని కొట్టించి ఇచ్చాను. ఆ బుక్లో ఎన్నో పేరానో తెలియదు, కానీ మరి నా దగ్గర పెద్ద పుస్తకం ఉన్నది. మరి పెద్ద పుస్తకంలో మరి 75వ పేర 412వ పేజీ ఇది. ఎవరన్నా చిన్న పుస్తకాలు కనుక ఉంటే ఫాలో అవుతున్నారా? చిన్న పుస్తకాలు ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే పేరా నెంబర్ చెప్పినట్లయితే వాళ్ళు తీస్తారు కొద్దిమంది. ప్రజల అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ చదివిన వాక్య భాగంలో 2 హెచ్చరికలు ఉన్నాయి. లవోదికీయ కాలానికి హెచ్చరిక తర్వాత హెచ్చరిక అమ్మటే ఇంకొక హెచ్చరిక కూడా రావటం చూస్తున్నాం. మొదటి హెచ్చరిక ఏంటంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఇది మొదటి హెచ్చరిక. రెండో హెచ్చరిక దగ్గరికి గనక మనం వెళ్ళినట్టయితే 17లో ఉంది. ఏంటది? 17వ దానిలో ఏముందయ్యా అంటే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరునై ఉన్నావని ఎరగక. అర్థమవుతుందా? ఇలాంటి వారి దగ్గరికే 7వ దూతను పంపించింది. ఈ లవోదికీయ కాలంలో ఉన్నవారి దగ్గరికే 7వ దూతని పంపించాడు. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాము. 7వ దూత వర్తమానికుడు రావటం జరిగింది 10:7లో. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనములో 7వ దూత భూమి మీదకి రావటం జరిగి ఉన్నది. మరి ఎందుకు? దిగంబరత్వాన్ని తీసేయటానికి, గుడ్డితనం తీసేయటానికి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం 75వ పేర. వారు ఫస్ట్ది ఏంటండి? ఫస్ట్దేంటి చెప్పండి? 75లో ఫస్ట్దేంటి? అదే ఇక్కడ 17లో ఫస్ట్దేంటి? నీవు దౌర్భాగ్యుడవు. మనము ఇక్కడ చూస్తున్నాము దౌర్భాగ్యురాలు అనే దాని గురించి. పోయిన వారం మనం ఏం చూసుకున్నామంటే, ఈ మాట 2 గ్రీకు మాటల కలయిక. ఒకటి సహించుట, 2 శోధన. ఈ 2 యొక్క కలయికే దౌర్భాగ్యురాలు. అంటే సహించుట మరియు శోధన. ఒక నిజ క్రైస్తవుడికి వచ్చు శోధనతో దానికి ఏమీ సంబంధం లేదు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము రెండోది. ఫస్ట్ది దౌర్భాగ్యురాలు గురించి చూసాము పోయిన వారము. ఇప్పుడు రెండో దాని గురించి చూస్తున్నాము, దిక్కుమాలిన వాడు. ఏమంటున్నాడు? దిక్కుమాలిన వారు. రెండో మాట దిక్కుమాలిన వాడువును. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు 75వ పేర మీరు చూసినట్టయితే, వారు దిక్కుమాలిన వారు అనగా వారికి దయచూపుట అవసరం. ఎవరైతే దిక్కుమాలిన స్థితిలో ఉంటారో వారికి ఏం చూపించాలి? దయ అనే దానిని కనపరచాలి, చూయించాలి. అవసరమై ఉన్నది దయ చూపించటం. దయ ఎప్పుడు దిగొచ్చింది? ఇదిగో దయ, ప్రేమ లేక దయ. మరి ఈ కాలానికి ఈ దయను చూపించాలి. ఈ దయను చూపించాల్సిన అవసరం ఎవరి మీద ఉంది?
ఎవరు చూయించాలి? ఆయన వధువే చూయించాలి. ప్రజలా, క్రీస్తుని చూయించేది ఎవరండి? ఇది ఏదో కాదండి, క్రీస్తే. ఇది 63లో దిగొచ్చింది ఏంటి? క్రీస్తే. మేఘమై దిగొచ్చాడు. మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారుడై వచ్చుట చూతురన్నాడు. ఆల్ రైట్, ఇది ఫుల్ఫిల్ అయింది. ప్రజలాడు 1963లోనే ప్రభు దిగొచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దయ చూపించాలి. అందుకే పేతురు రాసిన పత్రికలో మీరు చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక. హల్లెలూయా. తీశారండి 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు, ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏంటి? అందరూ ఇటు బోర్డుకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఒక మ్యాప్ ఉంది. హల్లెలూయా. విశ్వాసమునందు సద్గుణం, సద్గుణమునందు జ్ఞానం, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు దైవభక్తి, భక్తి అందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు ఈ ప్రేమే దయ. ఇదే దయ. ఈ తలరాయిని అమర్చుకోవాలి. అంటే విశ్వాసి ఎలా ఎదుగుతా ఉన్నాడో చూడండి. ఇది ఆత్మీయంగా ఎదిగే క్రమమై ఉన్నది. ఈ విశ్వాసము అనేది పునాదై ఉన్నది, బేస్ అయి ఉన్నది. దీని మీద నుండి మనము ఒకదాని మీద ఒకటి కట్టబడుతూ 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 వెళ్తా ఉన్నాం. ఎక్కడి దాకా వెళ్తున్నామంటే శిరస్సు దగ్గరికి వెళ్తున్నాం, తలరాయి దగ్గరికి వెళ్తున్నాం. ఎదుగుతూ వెళతా ఉన్నది సంఘం. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదే ఏంటి? దయ. దయను అమర్చుకోండి. మరి లవోదికయ కాలంతో ఏమంటున్నాడు? వారు దిక్కుమాలిన వారు అనగా వారికి దయ చూపించుట అవసరమై ఉన్నది. దయ చూపుటియా? ఇప్పుడు ఈ వాక్యం చెబితే ఏం చేస్తారండి? 63లో యేసు దిగొచ్చాడని చెప్పామనుకో, కోపడతారా లేదా? 63లో ప్రభు వారు వచ్చారయ్యా భూమి మీదకి అని చెప్పాము. సంఘాలన్నీ ఇప్పుడు ఏం చూస్తున్నాయి? ప్రభు రావాలని చూస్తున్నాయి. అయితే నువ్వు వెళ్ళిపోయి ఈ సంఘం దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా 1963లో ప్రభు మేఘం ధరించుకొని వచ్చాడయ్యా అని చెప్పితే వాళ్ళు ఏం చేస్తారు? నమ్మటం అట్లా ఉంచి కోపడతారు. ప్రజలా, వాళ్ళకి యేసుక్రీస్తు నామం గురించి చెప్పండి, కోపడతారు. కోపడతారా లేదండి? సంఘశాఖలు కోపడతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. లవోదికయ కాలం అలాంటి స్థితిలోనే ఉన్నది. అందుకే అంటున్నాడు, దయ చూపితే వాళ్ళు ఏమవుతారు? కోపించెదరు. వారు గర్వముతో, కాలం అలాంటిది. కాలం ఎలాంటిది అంటే గర్వముతో నిండిపోయిన కాలం, అహంకారముతో నిండిపోయిన కాలం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రజలు కూడా అలాంటి స్థితిలోనే ఉండిపోయారు. హల్లెలూయా. దీనత్వానికి బదులుగా, ఆ యొక్క కృపకి బదులుగా వాళ్ళు ఏంటంటే కొంచెము అధిక డబ్బు చూసుకోగల గర్వించిన వాడై నా అంత లేడు అన్న విధాన స్థితిలోకి వెళ్ళిపోతా ఉంటారు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమంటా ఉన్నది? వారు గర్వముతో నిండిపోయి ఉన్నారు. వారికి కావలసింది, వాళ్ళు దేని మీద ఆశపడ్డారో అది వాళ్ళకు దొరికింది. వాళ్ళ ఆశ ఏంటి? దీవెన, 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 దీవెన. ఏంటయ్యా దీవెన? డబ్బు, 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 డబ్బే దీవెన. వాళ్ళకు దొరికింది అది. వాళ్ళు పరిశుద్ధాత్మ కావాలని, శరీర మార్పు కావాలని, పాపం తీసేయబడాలని, అవిశ్వాసం నుండి దూరం అవ్వాలని, దేవునితో నడవాలని ఆశ ఉన్నదా వాళ్ళకి? ఈరోజు సంఘం అలాంటి ఆశ కొరకు ఎదురు చూస్తుందా? నేను ఎత్తబడాలి, నాలో పాపం తీసేయబడాలి, నాలో అవిశ్వాసం తీసేయబడాలి, నాలో అపనమ్మకం పోవాలి, నేను దేవునితో నడవాలి అన్న స్థితికి వచ్చినదా? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. సంఘం ఏమనుకుంటుంది? అమ్మ అక్కడే ఉంది కదా, అమ్మ 16 చూడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16. నీవు
వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఆ ఆ ఆ ఆ ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకున్నాను. ఈరోజు సంఘం చెప్పుకుంటుంది అదే. ఈరోజు సంఘం చెప్పుకుంటుంది అదే. రెండున్నాయి. సిరికైనా నువ్వు దాసుడుగా ఉండాలి. సిరి అంటే డబ్బు. దేవుడికైనా దాసుడుగా ఉండాలి. దేనికి ఉంటావు? దేనికి ఉంటావు? ప్రజల సిరికుంటావా, దేవుడికుంటావా? దేవుడు నిన్ను ఆటోమేటిక్గా పోషిస్తాడు, పోషించకుండా ఉండడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను ఎలా వదిలిపెడతాడు? ప్రజలాడు నిన్ను పోషిస్తాడు. అయితే నీ దృష్టి డబ్బు మీద ఉండకూడదు, నీ దృష్టి దేవుడి మీదే ఉండాలి. ప్రజలాడు నీ దృష్టి దేవుడి మీద ఉండాలి, దేవుని మీదే దృష్టి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అవి వితవు కోయవు, అయినా వాటిని పోషించిన దేవుడు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులైన మిమ్మల్ని పోషించడా? మిమ్మల్ని పోషించడా? ఒకప్పుడు ఉద్యోగం లేదు కానీ పోషించాం. ఈరోజు ఉద్యోగం వచ్చింది అయినా పోషిస్తున్నాడు. ఒకవేళ ఉద్యోగం పోయింది అయినా పోషిస్తాడు. హల్లెలూయా. అయితే మన దృష్టి ఉద్యోగం లేనప్పుడు దేవుడికి ఒక రకం, ఉద్యోగం వచ్చినప్పుడు దేవుడికి ఇంకొక రకం, ఉద్యోగం పోయినప్పుడు ఇంకా దేవుడికి ఇంకొక రకం. అలా ఉండదు. ఎప్పుడు దేవుడు ఒకేలాగా ఉండాలి. ఉన్నా లేకపోయినా, సంపద ఉన్నా లేకపోయినా నా జీవితంలో దేవుడు దేవుడుగానే ఉండాలి. మొదటి ప్రిఫరెన్స్ ఆయనకే ఉండాలి. ఆ స్థానంలో ఇంకొక వ్యక్తిని పెడడానికి వీలు లేదు. ఆ స్థానంలో డబ్బు కూడా పెడడానికి వీలు లేదు. దేవుడికే మొదటి ప్రిఫరెన్స్. యేసుకే మొదటి స్థానం ఇవ్వాలి. కానీ ప్రజలు లవోదికయ కాలంలో ప్రజలు ధనవృద్ధి చేసుకున్నారు. హల్లెలూయా. ధనవృద్ధి చేసుకున్నారు. మాకేమీ కొదవలేదని చెప్పుకుంటా ఉన్నది సంఘాలు. సంఘాల దగ్గర లోకం కూడా అలాగే ఉండిపోయినది. ప్రజల అలాంటి స్థితిలో ఉండినప్పుడు దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సంఘానికి కావలసింది డబ్బు కాదు, కానీ సంఘానికి కావలసింది శక్తి. హల్లెలూయా. ఏం శక్తి కావాలి? పరిశుద్ధాత్మ శక్తి, వాక్యపు శక్తి కావాలి. మేడగదిలో 120 మంది మీదకి దిగిన అదే పరిశుద్ధాత్మ ఇక్కడ కూడా సంచరించాలి. ప్రజలారా, వెండి బంగారాలు మా దగ్గర లేవు. యేసుక్రీస్తు నామములో లేచినాడు. అదే శక్తి, అదే జీవం సంఘం కనపరచాలి. ప్రజలారా, సంఘము శక్తిని వదిలిపెట్టింది. శక్తిని వదిలిపెట్టి సంసోను ఏ విధముగా పడిపోయాడో సంఘము కూడా అలాగ పడిపోయింది. ప్రజలారా, సంఘము కూడా సంసోను పడిపోయాడు. సంసోను నాజీరు చేయబడ్డాడు. దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తి. సంఘము కూడా దేవుని చేత నాజీరు చేయబడినది. హల్లెలూయా. నాజీరుతనం పొందుకొని దేవుని యొక్క శక్తిని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి దేవుని యొక్క శక్తిని ప్రత్యక్షపరుస్తా ఉన్నది. సంసోను ఇక నిదానముగా ఉండంగా ఫిలిష్తీయుల అమ్మాయిలతో సరసాలాడటానికి వెళ్ళాడు. ఎవరితో? ఇజ్రాయెల్ అమ్మాయిలతోనా? ఫిలిష్తీయులు అంటే ఎవరు? అన్యజనులు. ఒక దేవుని కుమారుడు, దేవుని ఆత్మతో నింపబడిన ఒక వ్యక్తి ఎవరితో ఉండాలి? ఎవరితో సంచరించాలి? ఎవరితో జీవించాలి? హల్లెలూయా. విశ్వాసితోనే ఉండాలి. కానీ
ఫిలిష్తీయుల అమ్మాయిలతో సరసాలాడడానికి వెళ్ళాడు. ఎవరు? సంసోను. సంసోను సంఘానికి చక్కటి సాదృశ్యం. సంఘం కూడా దేవునితో కదిలాడాల్సిన సంఘం, దేవునితో ఉండాల్సిన సంఘం, వాక్యంతో ఉండాల్సిన సంఘం వాక్యాన్ని వదిలిపెట్టి లోకంతో సరసాలాడడానికి వెళ్ళింది. ఎవరితో? ఆడ దెలీలాలతో సరసాలు ఆడతల్లా, ఈడ లోకంతో సరసాలు ఆడుతూ ఉంది. సంఘము కూడా అలాంటి స్థితిలోనే ఉన్నది. ఎప్పుడైతే సంఘము ఆ యొక్క సంసోను దెలీలాల్ని ప్రేమిస్తున్నాడో, హల్లెలూయా, ఇక సంఘము కూడా లోకాన్ని ప్రేమించడం ప్రారంభించింది. లోకం ఏం చేసిందయ్యా అంటే నీలో ఉన్న భక్తిని తీసేసింది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడ దాగుందో ఆ పవర్ని తీసేసింది. సంసోన్లో జరిగింది అది కాదా? దెలీలా చేసింది అది కాదా? దెలీలా ఏం చేసింది? సంసోన్లో బలం ఎక్కడ దాగుందో, శక్తి ఎక్కడ దాగుందో ఆ శక్తి తీసేయాలని దెలీలా ప్లాన్. అవునా కదా? లోకం యొక్క ప్లాన్ అది కాదా? లోకం ఏం చేస్తా ఉన్నది? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఈ లోక రాజ్యాలన్నిటినీ యేసుకు చూపించి నువ్వు నాకు నమస్కారం చేయి, వాటిని నీకు ఇస్తానన్నాడు అపవాదిగాడు. అన్నాడా అనలేదా? ఈరోజు సంఘం లోకాన్ని ప్రేమిస్తా ఉంది. యేసుని ప్రేమించాల్సిన సంఘం, వాక్యాన్ని ప్రేమించాల్సిన సంఘం, వాక్యం మీద ఆధారపడాల్సిన సంఘం, పరిశుద్ధాత్మ చేత కదలాడాల్సిన సంఘం లోకాన్ని ప్రేమిస్తా ఉన్నది, లోకంతో సరసాలు ఆడుతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. లోకం తిన్నగా ఇంతకీ ఈయన శక్తి ఎక్కడుంది, ఈయనలో దాగి ఉన్న జీవం ఎక్కడుంది, అది తీసేద్దాం అని తిన్నగా శక్తిని తీసేస్తుంది. ఫస్ట్ వచ్చిన ఆనందం ఉంటుందా నీలో? ఫస్ట్ వచ్చిన వాక్యము పట్ల వచ్చిన సంతోషం ఉంటుందా నీలో? కారణం ఏంటి? లోకానికి నువ్వే స్నేహించావు, లోకాన్ని నువ్వే ప్రేమించావు. ఆ లోకం నీలో ఉన్న భక్తిని తీసేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకం ఏం చేద్దాం ఉన్నది? సంసోన్లో ఉన్న భక్తిని ఎలాగ తీసేసిందో దెలీలా, లోకం ఈరోజు నీలో ఉన్న పరిశుద్ధాత్మని, నీలో ఉన్న వాక్యాన్ని, నీలో ఉన్న ఉజ్జీవాన్ని తీసేస్తుంది. అది ఇక నువ్వు లెగిసి ఉజ్జీవింపబడాలన్నప్పుడల్లా లోకం ముట్టికాయలేస్తుంది. కూర్చో, ఏడకెళ్ళేది నువ్వా, కూర్చో అని ముట్టికాయలేస్తా ఉంది. చచ్చినట్టుగా బానిసైపోయింది సంఘం. దేనికి బానిసైపోయింది? లోకానికి బానిసైపోయింది. ప్రైజ్ ది లార్డ్. పాపానికి బానిసైపోయింది. అందుకే అది దిక్కుమాలిన స్థితిలో ఉన్నది, అది దరిద్రపు స్థితిలో ఉన్నది, అది ఎరగక ఉన్నది. దాని నుండి విడిపించడానికి, ఆ అపవాది నుండి విడిపించడానికి, దాని కట్లను ఓడగొట్టడానికి దేవుడు దిగొచ్చాడు. ఇక్కడ దేవుడు ప్రవక్తను పంపించాడు. ఇక్కడ ఒక ఉజ్జీవాన్ని కలగజేస్తున్నాడు. ఇక్కడ మరలా నిలువెచ్చని స్థితి నుండి, నామకార్థపు స్థితి నుండి మరలా ఉజ్జీవింపజేయడానికి. ప్రైజ్ ది లార్డ్. సంసోను శక్తి అంతా పోయింది, బంధించబడ్డాడు, కళ్ళు రెండు పోయినాయి. సంసోనికి కళ్ళు రెండు పోయినాయి. ఖైదీ అయిపోయాడు, లోకానికి, పాపానికి ఖైదీ అయిపోయాడు. ఉజ్జీవం కనబడతల్లా తనలో, జీవరేఖ కనబడతల్లా తనలో. ఒకప్పుడైతే 1000 మంది ఫిలిష్తీయులని, ఒకప్పుడు 1000 మంది ఫిలిష్తీయులని ఏం చేశాడు? గాడిద దవడ ఎముకతో చంపాడు. ప్రైజ్ ది లార్డ్. గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది ఆ శక్తి? ఇప్పుడు ఏమైంది ఆ శక్తి? ఉందా? సంసోన్లో ఉందా? పోయింది. అందుకే సంసోనికి పశ్చాత్తాపం అవసరం. సంసోనికి పశ్చాత్తాపం అవసరమేనా? హల్లెలూయా. ఈరోజు సంఘానికి అదే కావలసినదా? తిరిగి మరలా ప్రార్థన కూటాలు అవసరమేనా? తిరిగి మరలా ప్రార్థన, ఆ యొక్క ఉపవాస కూడికలు అవసరమేనా? ప్రభువా, తిరిగి నాకు ఆ శక్తినివ్వు, ఆ ఉజ్జీవాన్ని ఇవ్వు, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే కళ్ళు రాలేదు కానీ శక్తి తిరిగి వచ్చింది. సంసోనికి కళ్ళు వచ్చినాయా? కళ్ళు రాలేదు కానీ ఆ శక్తి మాత్రం తిరిగి వచ్చింది. మరలా మనకి శక్తి తిరిగి వచ్చిందని అపోస్తలుల్లో కదిలాడిన శక్తి, విలియం మేరీ బ్రహ్నాం దగ్గర కదిలాడిన శక్తి, ఆ జీవము తిరిగి మరలా కదిలాడుతుంది. ఇక సంఘంలో తిరిగి మరలా శక్తి వస్తుంది. హల్లెలూయా. నువ్వు పశ్చాత్తాపడినట్టయితే, నువ్వు మారు మనసు పొందినట్టయితే, తిరిగి దేవుడి వైపుకు చూచినట్టయితే, ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, చదువుదాం. చూసారండి? చూడండి చూడండి చూడండి. దేవుడికి మహిమ కలుగును గాక. వారు గర్వముతో నిండిపోయి ఉన్నారు. వారికి కావలసింది వారికి దొరికింది. హల్లెలూయా. లోక సంపద కావాలనుకున్నారు, మాకు కావలసింది తిను తాగు, ఆ ధనవంతుడు అనుకున్నట్టుగా అనుకున్నారు. అయితే అన్నీ దొరికినాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ వారు సంపాదించుకొనినది ఈ కాలానికి దేవుడు పంపిన పరీక్షకి తట్టుకోజాలదు. ఈ కాలానికి దేవుడు పంపిన పరీక్షకి వాళ్ళు కావలసింది వాళ్ళు పొందుకున్నారు, కానీ ఆ పరీక్షకి తట్టుకునే విశ్వాసం వాళ్ళు కలిగి లేరు. సంఘము కలిగి లేదు. ప్రైజ్ ది లార్డ్. సంఘము ఆ విశ్వాసం కలిగి ఉండాలంటే తిరిగి ప్రార్థనా కూటాలు అవసరం, తిరిగి ఆది అపోస్తలుల వైపు తిరగడం అవసరం, మారు మనసు అవసరం. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, కాల పరీక్షకు తట్టుకొన జాలదది. ప్రైజ్ ది లార్డ్. కాల పరీక్షకు పెట్టినప్పుడు ఆ పరీక్షకి తట్టుకోవాలంటే విశ్వాసం కావాలి, ఫెయిత్ కావాలి, నాగరికతలో ఇది విశ్వాసంలో ఎదగాలి. ఏమనుకుంటుంది సంఘం? డబ్బులో ఎదగాలనుకుంది, మంది ఎదగాలనుకుంది. హల్లెలూయా. విస్తారమైన ప్రజలు రావాలనుకుంటుంది. హల్లెలూయా. పెద్ద పెద్ద కట్టడాలు కట్టాలనుకుంటుంది. కానీ ఈ కాలానికి వచ్చే పరీక్షకి ఇవే తట్టుకోలేవు. తట్టుకోవాలి అంటే పరిశుద్ధాత్మ కావాలి, ఆది అపోస్తలుల బోధ కావాలి, ఆది అపోస్తలులు కలిగి ఉన్న విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం నీలో ఉంటేనే ఈ కాల పరీక్షకు నువ్వు తట్టుకోగలవు, రాబోయే ఉగ్రతను నువ్వు తట్టుకోగలవు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు. అక్కడ ఒక పెద్ద ప్రతిమను నిలబెట్టారు. ఓ పెద్ద ప్రతిమను నిలబెట్టారు. ఎవరైతే ఈ ప్రతిమకు నమస్కారం చెయ్యరో వారందరూ అగ్నిగుండంలో పడేయబడతారు. శాసనం జారీ అయింది. ఇప్పుడు దాన్ని తట్టుకోవాలంటే, ఆ పరీక్షను తట్టుకోవాలంటే ఇప్పుడు ఇలా భక్తి ఏమవ్వాలి? ఇలా భక్తి ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి, డిక్రీజ్ కాదు, తగ్గకూడదు, పెరగాలి ఇంకా. హల్లెలూయా. ఆ కాలానికి పంపించబడిన పరీక్షని ఎదుర్కోవడానికి వాళ్ళ విశ్వాసం కూడా పెరగాలి, వాళ్ళ భక్తి కూడా పెరగాలి, వాళ్ళల్లో ఉన్న ఏసు కూడా ఎదుగుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆ విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారో, పట్టుకుంటున్నారా సంగమా? ఈ వాక్యం పట్టుకుంటున్నారా? అగ్నిగుండం 7 రెట్లు చేసిన, హల్లెలూయా, వాళ్ళ భక్తిని అపవాది తీసేయలేకపోయాడు. అది కాల పరీక్షకి ఎదుర్కొంది. అవునా కాదా? హల్లెలూయా. కాల పరీక్షను, ఆ తీర్పును ఎదుర్కొని నిలబడగలిగినది, ఆ ఉగ్రతను ఎదుర్కొని నిలబడగలిగినది. వాళ్ళ పక్షాన దేవుడు దిగొచ్చేశాడు. ఈరోజు మన కాలంలో మన పక్షాన కూడా దేవుడు రావాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలండి? కాలపు వర్తమానానికి బెండ్ అవ్వాలి, లోకాన్ని వదిలిపెట్టాలి, పాపాన్ని వదిలిపెట్టాలి, అవిశ్వాసాలు వదిలిపెట్టాలి, సకశాఖ బోధనలు వదిలిపెట్టాలి, వాక్యానికి వ్యతిరేకంగా ప్రతి వదలాలి, వాక్యం వైపుకి తిరగాలి.
ఏదైతే వాక్యానికి వ్యతిరేకంగా నేను ఇబ్బంది కలగజేస్తుందో, అవసరమైతే ఇబ్బంది కలగజేసే ఏదైనా కావచ్చు, అది దాన్ని విడిచి రావాల్సిందే నువ్వు. అలా వస్తేనే నువ్వు కాల పరీక్షను తట్టుకుంటావు, వస్తేనే నువ్వు ఎత్తబాటులో వెళ్తావు, వస్తేనే నువ్వు లోకాన్ని జయిస్తావు. అబ్రహామును వచ్చాడు బయటికి, బబులోను విడిచి బయటికి వచ్చాడు అబ్రహాం జయించాడు. ఈరోజు నువ్వు వదిలి బయటికి వచ్చినప్పుడు, ఈ కాలపు వాగ్దానం మీద, వాక్యం మీద ఆధారపడినప్పుడు అబ్రహాం ఎలా జయించాడో నువ్వు జయిస్తావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, కాల పరీక్షకు తట్టుకోజాలవు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యపు ప్రత్యక్షత అను బండ మీద కట్టుటానికి బదులుగా వేరే విధంగా కట్టబడుతున్నారు. నువ్వు దేని మీద కట్టబడాలి సంగమా? బండ మీద, బండ మీద, బండ మీద. ఏంటి బండ? క్రీస్తు ప్రత్యక్షత. ప్రత్యక్షత మీద కట్టబడాలి. వాక్యాన్ని గురించిన బయలుపాటు, వాక్యాన్ని గురించిన ప్రత్యక్షత, క్రీస్తుని గురించిన ప్రత్యక్షత నువ్వు కట్టబడాలి, దాని మీద కట్టబడాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదువు, 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు ఏంటది? ప్రత్యక్షత. బండ, బండ. హల్లెలూయా. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత యేసుక్రీస్తు నీలో ఉంటే ఆ ప్రత్యక్షత నీకు తెరవబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు రావాలి మనలోకి, ఆ ప్రత్యక్షత మనం పొందుకోవాలంటే. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? దేవుని యొక్క వాక్యపు ప్రత్యక్షత అను బండ మీద. హల్లెలూయా. దేని మీద కట్టబడాలంట? దేని మీద కట్టబడాలి సంఘం? ప్రత్యక్షత అను బండ మీద కట్టబడాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలవ నేరవని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు సంఘాన్ని దేని మీద కట్టాడు? బండ మీద కట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలబడలేవు. హల్లెలూయా. ఏ బండ మీద కట్టాడు? బండ మీద కట్టాడు భాష గారు. అవును, బండ మీద కట్టాడు. ఏ బండ మీద? ప్రత్యక్షత. యేసు ఎవరా అన్న ప్రత్యక్షత, యేసు ఎవరా అన్న బయలుపాటు సంఘాన్ని కట్టాడు. నీకుందా అది? ఆ ప్రత్యక్షత నీకున్నదా? ఆ బయలుపాటు నీకున్నదా? ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, దేవుని యొక్క వాక్యపు ప్రత్యక్షత అను బండ మీద కట్టడానికి బదులుగా వారు త్వరగా కూలిపోయే. ప్రైజ్ ది లార్డ్. బండ మీద కట్టబడిన ఇల్లు వానొచ్చినా, వరదొచ్చినా, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా, అది బండ మీద కట్టబడింది కాబట్టి అది కోల్చబడదు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు వానొచ్చింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, అది ఇసుక మీద కట్టబడింది కాబట్టి అది కూలిపోయింది.
ఇప్పుడు మన గృహము కూలిపోకుండా ఉండాలంటే, నిత్యత్వంలో ఉండాలంటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే ఈ ప్రత్యక్షత బండ మీద కట్టబడాలి. హల్లెలూయా. ఏదో సంఘములో వెళ్తున్నాలే, నో నో నో. అక్కడ నీకు బయలుపాటు రావాలి. అక్కడ వాక్యం ఉన్నదా లేదా, వర్తమానం ఉన్నదా లేదా. ఒక సహోదరుడు వేరే ఊరు వెళ్ళాడు. ప్రజలాడు వేరే ఊరు వెళ్ళినప్పుడు, ఆ సహోదరుడు దూర ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ మెసేజ్ సంఘానికి అటెండ్ అవ్వలేకపోయాడు. ఉన్నాయాడు మెసేజ్ సంఘానికి, కానీ అయ్యా మేము ఆ టైంలో లేవలేము, అటెండ్ అవ్వలేకపోయాడు. సరే దగ్గరలో ఏడో సంఘం ఉంది, వెళ్ళిపోయింది అంటే, దగ్గరలో ఎక్కడికి వెళ్ళారా అంటే, ఒక ఎంటైమ్ మెసేజ్ ఒక బిలీవరు ఆడామి బోధించే సంఘానికి వెళ్ళి వినొచ్చా? అదంటే ప్రవక్త చెప్పాడు ఏదో ఒక సంఘంలో వెళ్ళమని. అసలు ఈ బయలుపాటు ఏమైంది? ఈయన ప్రత్యక్షత ఏమైంది? అసలు ఏమైనది? దేని మీద కట్టబడుతున్నావును? అసలు వాక్యానికే వ్యతిరేకం స్త్రీ బోధ చేయటం. ప్రజలా వాక్యానికి వ్యతిరేకం. అలాంటిది ఒక స్త్రీ బోధకురాల దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా ఆనందించి వచ్చారంట. మాకు చాలా ఆనందం కలిగిందని చెప్తున్నారు. నేను అనుకున్నాను, హల్లెలూయా, ఒక విశ్వాస అయితే నేను ఆనందించాను అనడు, నేను ఆరాధన పోగొట్టుకున్నాను అని బాధపడతాడు. దేవుని యొక్క అంటే మెసేజ్ ఆరాధనే పోగొట్టుకున్నానని బాధపడతాడు, కానీ ఆనందించానని అనలేడు. ప్రైజ్ లార్డ్. అవసరమైతే ప్రవక్త ఏమన్నాడో తెలుసా? టేప్స్ వేసుకోండి. మీకు అక్కడ వర్తమానము అందుబాటులో లేకపోయినట్టయితే టేపు వేసుకొని వర్తమానం వినండి. ప్రవక్త టేపు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? ఆ టేబు వేసుకొని చక్కగా 2 పాటలు పాడుకొని టేబు వేసుకొని కూర్చుంటే ఆరాధించినట్టయితే దేవుడు చాలా సంతోషించేవాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు అందరూ సీనాయి పర్వతం దగ్గరికి వస్తున్నారు, కానీ కల్వరి పర్వతం దగ్గరికి ఎవరు రావటల్లా. సీనాయి పర్వతం దగ్గరికి అనేకులు అంటే మెసేజీల వాళ్ళు కూడా సీనాయి పర్వతం వైపే చూస్తున్నారు. అంటే మెసేజీల వాళ్ళు చూడాల్సింది సీనాయి పర్వతం కాదు, కల్వరి పర్వతం. ప్రైజ్ లార్డ్. క్రీస్తులో దాచబడిన జీవం బుక్ చదవండి, నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి. ప్రైజ్ లార్డ్. ఇదే బుక్ ప్రింట్ కూడా చేసి పంచటం కూడా అయినది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ బుక్లో ఎలాగా చదివామో చూడండి. ప్రతి లేఖనం అంతా కూడా ఇంపార్టెంట్. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. చెరుకు బాగా దాన్ని ఏం చేయాలి? పిప్పి చేసినప్పుడు దానిలో వచ్చే రసం ఎంత టేస్ట్గా ఉంటుందో. హల్లెలూయా. అవునా కదా? అలాగ వాక్యాన్ని కూడా తినాలి. హల్లెలూయా. ఇది ఇంకా టేస్ట్గా ఉంటుంది. అయ్యా ఒకసారి చదివానులే అని పక్కన పడైకు, మరలా చదువు దాన్ని, ఇంకా కొత్త విషయాలు తెలుస్తాయి. పక్కన పడైకు, మరలా బుక్ తీసుకొని చదువు, ఇంకా కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రైజ్ లార్డ్. మా బ్రదరు రతన్ రాజు బ్రదర్ 7 ముద్రలు అంతకుముందు చదివాను బ్రదర్, అర్థం కాలేదన్నాడు. తర్వాత చదివాను బ్రదర్, కొంచెం నాకు కొద్దిగా అర్థమైంది అన్నాడు. తర్వాత మరలా చదివాను బ్రదరు, ఇంకా నాకు అర్థమవుతామన్నది బ్రదర్ అన్నాడు. అంటే ముందు చదివిన దాని మీద కూడా ప్రత్యక్షత ఎదుగుతూ వస్తుంది. హల్లెలూయా. నీ విశ్వాసం ఎప్పుడైతే ఎదుగుతుందో, నీ విశ్వాసం ఎదుగుతున్నప్పుడు నీలో ఉన్న ప్రత్యక్షత కూడా ఎదుగుతూ ఉంటుంది. అనేక విషయాలను క్యాచ్ చేస్తావు, గ్రహిస్తావు. ప్రైజ్ లార్డ్. అందుకే అంటున్నాడు, బండ మీద కట్టబడల వాళ్ళు, ఇసుక మీద కట్టబడ్డారు. ఈ కాలపు తీర్పు వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేరు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. వస్తుంది తీర్పు వస్తే మనం ఇక్కడ ఎందుకుంటాం? తీర్పు వచ్చే ముందే హానోకు ఎత్తబడ్డాడు. హానోకు తీర్పు జలప్రలయం భూమి మీదకి వచ్చే ముందే హానోకు లేడాడా? ప్రజలాడు ఉన్నాడా? వెళ్ళిపోయాడు. తీర్పు భూమిని తాకే ముందే మనం వెళ్ళబోతాం. ఇక్కడ ఉన్నాం.
ప్రజలా ఆ తీర్పును తట్టుకోలేవంటున్నాడు. ప్రజలా ఆ రాబోయే తీర్పును నీ విశ్వాసం తట్టుకోలేదు, నీ భక్తి తట్టుకోలేదు, నువ్వు నిలబడిన ఆ స్థానం తట్టుకోలేదు అంటున్నాడు. నీ బిల్డింగ్లు కాపాడలేవు, నీ ఆస్తి కాపాడలేదు, నీ డబ్బు కాపాడలేదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాపాడలేవు అంటున్నాడు. జలప్రలయం వచ్చినప్పుడు ఏదైనా కాపాడిందా? ఏం కాపాడ, మాత్రం కొట్టుకెళ్ళిపోయింది అంతే. ఇది తిరిగి మరలా నోవాహు దినాలు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడు? త్వరలోనే భూకంపము వచ్చినది, త్వరలోనే దేవుని యొక్క తీర్పు ఉగ్రత వచ్చును, అప్పుడు ఆకస్మిక నాశనము. ఆ ఆకస్మిక నాశనం రాకముందే, ఆ ఉగ్రత రాకముందే హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. మారు మనసు పొందుము, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించము, యేసు వైపు తిరుగుము, వర్తమానం వైపుకి తిరుగుము, నీ జీవితాన్ని సరి చేసుకోము. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, వారు శరీర సంబంధమగు, వాళ్ళు ఆల్రెడీ సిద్ధపాట్లు కలిగి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఆల్రైట్ సిద్ధపాట్లు ఏంటి? ఆత్మ సంబంధమైన సిద్ధపాట్లు కాదు అవి, శరీర సంబంధమైన సిద్ధపాట్లు. సహోదరుడా, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని యోహాను సువార్త 6వ అధ్యాయంలో, అవునా చూసామా? చూడండి, నిన్నటి కాల సమయంలో ఆ లేఖన భాగం ఎక్కడుందా అని కొంత ఎతికా కానీ కనపడలేదు. కానీ ఆ లేఖన భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము ఎన్నో వచ్చినామమ్మా? 63 చూడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మ మాత్రమే జీవింపజేయుచున్నది. ఇప్పుడు నువ్వు శరీర సంబంధంగా ఎన్ని ప్రణాళికలు వేసినా కొట్టుకెళ్ళిపోవటమే, నిలబడలేదు, తట్టుకోలేదు. అందుకే ఆత్మ ప్రత్యక్షత మీద ఆధారపడు, ఆయన చెప్పిన మాట మీద ఆధారపడు, ఆయన చెప్పిన మాట వైపుకు తిరుగు. ప్రజలా అందుకేమంటున్నాడు చూడు, శరీర సంబంధంగా ఎన్నో సిద్ధపాటులు కలిగి ఉన్నను, వారికి ఆ సిద్ధపాటులు అనేవి సహాయపడతాయా? వాళ్ళని కాపాడతాయా? వాళ్ళని రక్షిస్తాయా? ఇంపాసిబుల్. కాపాడవు, రక్షించవు. ఎన్నో ఎన్నో శరీర సంబంధముకు సిద్ధపాటులు ఎన్ని కలిగి ఉన్నా కానీ అన్నీ వ్యర్థమే. ఏ డాక్టర్ అయినా కానీ కడుపులో చచ్చిపోయిన బిడ్డను బతికిగలుగుతాడా? చెప్పండి నాకు. కొంతమంది డాక్టర్ వృత్తి చేసేవాళ్ళు ఉన్నారు, కడుపుల్లో బిడ్డ చచ్చిపోయాడు, చచ్చిపోయిన బిడ్డని ఏ వ్యక్తి అయినా కానీ బతికిగలుగుతాడా? ఏ డాక్టర్ అయినా. కానీ మన యేసు కడుపులో చచ్చిపోయిన బిడ్డను బతికిచ్చాడు. ప్రజలా ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు 6 నెలలు కదలికలు లేవు, బిడ్డ చచ్చిపోయాడు. కానీ వాక్యం అక్కడికి వచ్చినది. ఎప్పుడైతే వాక్యం వచ్చిందో ఆ వాక్యాన్ని నమ్మింది, విశ్వసించింది, లోన కడుపులో ఉన్న శిశువు గంతులేశాడు. లోన గర్భంలో ఉన్న శిశువు గంతులేశాడు. ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు అప్పుడు దాకా గంతులు లేవు, అప్పుడు దాకా కదలికలు లేవు. ప్రజలా మృతతుల్యంలో ఉన్నది. కానీ వర్తమానం బ్రతికిచ్చింది, వాక్యం బ్రతికిచ్చింది. ఈరోజు 2వ రాకడలో కూడా నీ వాక్యమే నన్ను బ్రతికించేది. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఇలా చెబుతుంది. 1వ వచనం, మీ అపరాధముల చేతను
మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ఇదిగో ఈ కాలంలో దిగొచ్చాడు. ఆయన మిమ్మల్ని బ్రతికించడానికి దిగొచ్చాడు, జీవింపజేయడానికి దిగొచ్చాడు, చనిపోయిన వారిని బ్రతికించడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, శరీర సంబంధముకు ఎన్నో సిద్ధపాట్లు కలిగి ఉన్నను వారికి అది సహాయపడదు. భూమి మీదకి రాబోయే ఉగ్రతకి ఆ ఉగ్రత భయంకరంగా ఉండబోతుంది. భూమి మీదకి రాబోయే దానికి వారెంత మాత్రం సిద్ధపడాల. ప్రైజ్ ది లార్డ్. సంఘాల్లో పాస్టర్లు బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు అయ్యా, నో సిద్ధపడాల. హల్లెలూయా. విశ్వాసులు కూడా బైబిల్ పట్టుకునే సంఘానికి వెళ్తున్నారు అయ్యా, నో సిద్ధపడాల. ప్రైజ్ ది లార్డ్. సిద్ధపడాలి అంటే ఈ గడియ వాక్యం నువ్వు ఎరగాలి, ఈ కాలపు వర్తమానికుడిని ఎరగాలి, వర్తమానికుడు వర్తమానము నీలోకి రావాలి. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, ఇది అక్కడ కూడా వేస్తాను, ఇక్కడ కూడా వేస్తాను. ఎంతమంది పోయిన వారం చెప్పిన వర్తమానం మీలో ఉంది? వారం ఎన్నో రోజులు కాదు, ఎన్నో నెలలు కిందటిది కూడా కాదు. ప్రజల ఈ ఆల్టి రోజున ఇదే సమయంలో చెప్పిన వర్తమానం ఎంతమంది హృదయాల్లో ఉన్నది? ఉన్నోళ్ళు చెయ్యొద్దండి. పాస్టర్ గారు నువ్వు చెప్పిన వర్తమానం అంతా నేను ఇప్పుడు చెప్పగలను పాస్టర్ గారు పోయిన వారం అన్నది. ఉన్నారు ఎవరన్నా? మీ మనస్సులో హృదయములో ఉన్నవారు వాక్యము చెప్పినది ఏమవుతుంది? వాక్యం ఉందా? చెప్పగలరా? ఒక మాట కాదు చెప్పగలరు. గంటన్నర చెప్పా ఇక్కడ వర్తమానం, కనీసం ఒక్క పావు గంట అన్నా చెప్పగలరా? హల్లెలూయా. ఆ వాక్యము విన్న వాక్యము సహవాసం నెమరు వేసుకోవాలి. ఉండాలంటే ఇప్పుడు మీకు ఒక బైబిల్లో పాత నిబంధనలో నెమరు వేసే జంతువులు ఉన్నాయి, నెమరు వేయని జంతువులు ఉన్నాయి. నెమరు వేసే జంతువులేమో పరిశుద్ధమైనవి, వాటిని తినచ్చు, అవునా కదా? నెమరు వెయ్యని జంతువులు అపవిత్రమైనవి, వాటిని తినకూడదు, అవునా? ఇంతకీ నువ్వు నెమరు వేసేవాడువా నెమరు వెయ్యని వాడువా? ఏంటి భాష గారు పొద్దున్న నెమరాత్ర, మధ్యాహ్నం నెమరాత్ర, సాయంకాలం నెమరాత్ర, అసలు నోటికి తెంపే లేకుండా అల్లి నెమరేస్తానే ఉన్నాం, అది తింటానే ఉన్నాగా భాష గారు. అది కాదు. పాత నిబంధన భౌతిక సంబంధమైనది, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. నువ్వు ఏమి నెమరేయాలంటే వాక్యాన్ని నెమరేయాలి. ఆ యొక్క కొట్లో ఉంటే వాటిని ఏమంటారు, సిప్స్ అలాంటి అవి నెమరైతే కాదు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అవి కాదు, వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. వాక్యము తిన్న తర్వాత ఇక్కడ మీరందరూ ఏం చేస్తున్నారు? కూర్చోలే భాష గారు అంటారా? కాదు కాదు, ఇక్కడ మీరు భోజనం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏంటి భాష గారు, ఇక్కడ ఒక మెతుకు కూడా లేదు భోజనం చేస్తున్నారు అంటున్నావే. ఇక్కడ మనం అందరం ఏం చేస్తున్నాం? భోజనమే చేస్తున్నాం. హల్లెలూయా. అది భౌతిక ఈ శరీరానికి కాదు. ఈ శరీరానికి ఆల్ రైట్, మనం ఇంటికి వెళ్తే శరీరానికి భోజనం అందిద్ది, ఇంటికాడ స్త్రీలు సిద్ధపరిచి ఉంచేశారు. అయితే ఈ బాహ్య పురుషుడికి కాదు, ఈ శరీరం లోపల ఇంకొక మనిషి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మనిషికి భోజనం ఇక్కడ తయారవుతుంది. ఆత్మ సంబంధమైన మనిషి, ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఆహారము ఇక్కడ తయారవుతుంది. దాన్ని తింటున్నాం. హల్లెలూయా. నువ్వు ఒక్కరు కాదమ్మా,
దేవుడికి మహిమ కలుగును గాక. నీలోనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ప్రజలాడు. అయితే శరీర నిన్నటి వర్తమానం వినండి, చాలా అద్భుతమైన వర్తమానం. తల్లి గర్భములో ఆ శిశువు ఉండినప్పుడే హల్లెలూయా కండరాలు ఎదుగుతూ ఆ పిండము గర్భములో తిరుగుతూ ఉంటుంది. ఆ కండరాలు డిషు అని కదులుతూ ఉంటాయా లేవా? కదలికలు కదులుతూ ఉంటాయా లేవా? కానీ ఆ బిడ్డకి లోన ఆత్మ ఉందా? కండరాలు ఎదుగుతున్నాయి, ఆత్మ లోన లేదు. ఆత్మ లోన లేదు. ఈ లోన ఒక శరీరం తయారవుతుంది. హల్లెలూయా. గర్భము లోపల, తల్లి గర్భము లోపల ఒక శరీరం తయారవుతుంది. అది భౌతికమైన శరీరం. కానీ ఈ శరీరానికి మరి ఆత్మ ఉన్నదా అంటే గర్భము లోపల లేదు. ఎక్కడుందయ్యా అంటే అది తల్లి చుట్టూరే తిరుగుతా ఉన్నది. బయట ఉన్నది ఆత్మ. ఆ బయట ఉన్న ఆత్మ కూడా శరీరం ఉన్నది. అది ఆత్మ సంబంధమైన శరీరం. దానికి కళ్ళున్నాయి, దానికి ముక్కు ఉన్నది, దానికి నోరు ఉన్నది, దానికి చేతులు ఉన్నాయి, దానికి కాళ్ళు ఉన్నాయి. ఈ భౌతిక సంబంధమైన శరీరం ఎలా ఉన్నదో ఆత్మ సంబంధమైన శరీరం కూడా అలాగే ఉన్నది. ఆ ఆత్మ సంబంధమైన శరీరమే ఎండోరు కర్ణపిశాచి పిలిచినప్పుడు, సౌలు సమూయేలుని పిలిచినప్పుడు ఆ శరీరమే వచ్చి నిలబడి మాట్లాడింది. ఆ శరీరమే వచ్చి సౌలు దగ్గర మాట్లాడిందా లేదా? భౌతిక సంబంధమైన శరీరం అయితే మట్టిలో ఉంది, అది కుళ్ళిపోయినది. అప్పటికి 3-4 సంవత్సరాలు అయిపోయినది. సమూయేలు చనిపోయి 3 సంవత్సరాల తర్వాత యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నేను గెలుతానా లేదా విచారణ చేయటానికి సౌలు వెళ్తున్నాడు. రాజైన సౌలు స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడతల్లా, కళల ద్వారా దేవుడు మాట్లాడతల్లా, ఉరీము తుమీము ద్వారా దేవుడు మాట్లాడతల్లా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతల్లా. దేవుడు స్వరం నిశ్శబ్దం అయిపోయినది. హల్లెలూయా. ఆన్సర్ యుద్ధానికి వెళ్తే గెలుస్తానో లేదో ఆన్సర్ తెలియాలి. ఇప్పుడు ఏం చేద్దాం? కర్ణపిశాచి ఏడుందో చూడండి, దాని దగ్గర సంప్రదిద్దాం. ఒకప్పుడు మరి కర్ణపిశాచిని చంపిన సౌలే ఇప్పుడు మరలా కర్ణపిశాచిని సంప్రదిస్తున్నాడు. అయ్యా సమూయేలుని తీసుకొస్తావా? సమూయేలు ఆత్మని తీసుకురా అని కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాడు. ఆత్మ అనేదానికి అది ఒక శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం. దాన్ని చూడలేం. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆ శరీరాన్ని, బయట ఉన్న శరీరాన్ని ఎవరైనా చూస్తున్నారా? 9 నెలలు మోసి ఆ తల్లి ఆ బిడ్డను కనే ముందుగా ఆ యొక్క ఆత్మ సంబంధమైన శరీరాన్ని, ఆ తల్లి చుట్టే తిరుగుతున్న శరీరాన్ని ఎవడన్నా చూస్తున్నాడా? ఈ కన్ను చూడలేదు. ప్రజలాడ్ అర్థమవుతుందా? ఆ శరీరాన్ని చూడాలి అన్నా కానీ నీకు ఒక ప్రత్యక్షత కావాలి. ప్రజలాడ్ నీకు తీర్పు దేనికయ్యా అంటే నువ్వు ఈ శరీరం ప్రకారంగా నడుచుకున్నావనుకో ఉగ్రతలోకి వెళ్ళిపోతావు. ఆత్మ ఈ శరీరం మీకు చూపిస్తాను. 3 వలయాలు గీయమన్నాను. ఇదిగో నిన్నటి కాల సమయంలో చెప్పాను. ఇదొక వలయం, ఇదొక వలయం, ఇదొక వలయం. ఇక్కడేమో ప్రాణం ఉంది. ఏముంది? ప్రాణం ఉంది. ఇక్కడేమో ఆత్మ ఉంది, ఇక్కడేమో శరీరం ఉంది. పట్టుకుంటున్నారా? ప్రాణం ఆత్మ శరీరం. దీనికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, దీనికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, దీనికి 2 ఉన్నాయి. ఉంటే విశ్వాసం అన్నా లేకపోతే అవిశ్వాసం అన్నా. ఇక్కడ విశ్వాసం ఉందంటే, వాక్యం అనేది ఉన్నదంటే ఈ ఆత్మను స్వాధీనపరుచుకుంటుంది. హల్లెలూయా. నీ వాక్యాన్ని ఇచ్చినప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఈ ప్రాణంలో ఉన్న జీవకణము, వాక్యపు కణం, హల్లెలూయా, జీవకణము, లోనున్న జీవకణము ఆత్మని స్వాధీనపరుచుకొని ఏం చేస్తుంది అంటే శరీరాన్ని, బయట ఉన్న శరీరాన్ని ఆత్మ చెప్పేటట్టుగా వినేలా చేస్తుంది. ఈ ఆత్మ ఏమి చెబుతుందో దాన్ని ప్రకారంగా వినేలాగా ఈ శరీరము వినేలాగా చేస్తుంది. అదే ఇక్కడ విత్తనం లేదు. ఈ ప్రాణంలో అసలు విత్తనమే లేదు. విత్తనం అంటే వాక్యపు బీజం.
వాక్యపు బీజం లేదు. అక్కడ వాక్య బీజం లేదంటే ఏముంటుంది? సందేహం ఉంటుంది, అవిశ్వాసం ఉంటుంది. అప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుందంటే, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా తాగు, తిరుగు, వ్యభిచరించు, దొంగతనం చెయ్యి, లోకం మీద ఆశలు పెట్టుకో, లోక కోరికలను పెట్టుకో, లోకాన్ని సంపాదించు, మేడ మిద్దెలు కట్టు, మంచి ఉద్యోగాలు చెయ్యి, మంచి మంచి కట్టడాల మీద ఆశ పెట్టుకో, అవి కొనాలి, ఈ కొనాలి, అవి కొనాలి, వాటి మీద ఆశ పెట్టుకో అని ఈ యొక్క లోన ఉన్నది ఈ శరీరాన్ని చెబుతూ ఉంటుంది. అలాగా ఇది చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎన్నడూ మారు మనసు పొందరు వాళ్ళు. ఏదన్నా చెప్పామనుకో గుచ్చుకుంటుంది వాళ్ళకి. మాకే చెప్పాడు ఆయన అంతా, ఆయన పదవి అంతా, ఆయన విధానం ఎంత, వాళ్ళకి అలాగ ఉండిపోతుంది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడని, పరిశుద్ధాత్మ మాట్లాడుతుందని వాళ్ళు ఎరగలేరు. ప్రజలాడు దేవుడికి మహిమ కలుగును గాక. అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల విత్తనం కనుక పెట్టినట్టయితే, ఆ విత్తనము వాక్యం బయట నుండి వస్తున్నప్పుడు ఆ వాక్యానికి ఆ వెలుగు తగలంగల్లే ఆ భూమి లోపల, విత్తనం భూమి పైన ఉండదు, భూమి లోపల ఉంటుంది విత్తనం. అవునా? ఈ రక్త మాంసాల శరీరం భూమి, ఈ శరీరం లోపల ఉంది విత్తనం. ఆ సూర్యుడి యొక్క వెలుగు ఎప్పుడైతే భూమిని వేడెక్కింపజేసి ఆ లోపల ఉన్న విత్తనం మీదకి వెళ్తుందో, అప్పుడు ఆ భూమిని పెళ్ళగిస్తుంది, ఆ భూమిని విచ్ఛిన్నం చేస్తుంది, ఆ భూమిని బద్దలు చేస్తుంది. అప్పుడు దానిలో నుండి మొలక బయటకు వస్తుంది. అలాగే వాక్యపు విత్తనము కూడా నీలో ఉండినప్పుడు నీలో ఉన్న శరీర కార్యాలు బద్దలు చేసి, లోకాన్ని బద్దలు చేసి, పాపాన్ని బద్దలు చేసి, అవిశ్వాసాన్ని బద్దలు చేసి, నీలో వాక్యము విశ్వాసం ఎదుగుతూ ఉంటుంది, బయటికి వస్తా ఎదుగుతూ ఉంటుంది. ఇక అతడు పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. సంగమా, పట్టుకుంటున్నావా? ఈ కార్యాలు పట్టుకోవాలి. నీలో వాక్యము ఉంటేనే ఉపయోగం. వాక్యం లేకపోతే గంట సేపు కూడా ఇక్కడ కూర్చోలేడు. ఇట్ట మెలికి తిరుగుతాడు, ఇట్ట మెలుగు తిరుగుతాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. ఏంట్రా ఇంకా వదిలిపెట్టలేదేంటి, ఇంకా వదిలిపెట్టలేదేంటి, ఏంటి ఈయన నొస వినలేకపోతున్నాము అని ఇబ్బందులు పాలవుతూ ఉంటాడు. అదే పరిశుద్ధాత్మ ఉన్నట్టయితే, అదే దేవుడు ఆత్మ ఉన్నట్టయితే అతడు ఇబ్బందులు పాలవడు. ఇంకొంచెం బాగుండు, ఇంకొంచెం మాట్లాడితే బాగుండు, ఇంకొంచెం విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నా అని అంటా ఉంటాడు. విత్తనము ఉన్న జీవితం వేరుగా ఉంటుంది, విత్తనం లేని జీవితం వేరుగా ఉంటుంది. ప్రజల విత్తనము ఉన్న జీవితం వాక్యం దగ్గర సహవాసంలో ఉండాలనుకుంటుంది, వాక్యంతో గడపాలనుకుంటుంది, వాక్యంతో జీవించాలనుకుంటుంది, వాక్యంతో నా సహవాసం అనుకుంటుంది. విత్తనం లేని జీవితము లోకంలో పార్కులు, పిక్నిక్లు, రెస్టారెంట్లు వీటితో గడపాలనుకుంటుంది. ప్రజల విత్తనం ఉన్న జీవితానికి విత్తనం లేని జీవితానికి తేడా ఉంది. హల్లెలూయా. ఈరోజు సమయాన్ని నువ్వు పార్కులో గడుపుతున్నావంటే దేవుడి వాక్యానికి బదులుగా నువ్వే గుడ్డోడివి. ప్రజల నువ్వు పార్కుల్లో, రెస్టారెంట్లో గడిపేది లోకస్తులు, మనం గడపాల్సింది దేవుళ్ళో. సమయమే దొరకటల్లా, మనకి సమయమే లేదు ఇక మనకి. ఈ కొద్ది సమయాన్ని కూడా మనం తీసుకువెళ్ళి దుర్వినియోగం చేస్తే మనంత గుడ్డోడు ఉన్నాడా? చెప్పండి మీరే. ఉన్నదే కొద్ది టైం జీవితం మార్చుకోవటానికి. ఈ కొద్ది టైం కూడా బీచ్లకు వెళ్దాం, రెస్టారెంట్లకు వెళ్దాం, దానికి వెళ్దాం. ప్రవక్త ఏటకెళ్ళి కూడా ప్రార్థనే చేశాడండి. ఏటకెళ్ళి కూడా ప్రవక్త ఏట ఆడటానికి బదులుగా ప్రార్థనలో కూర్చొని దేవుడికి చేతులెత్తి ప్రార్థించాడు. దేవుడు ఆత్మ తను సంధించేదాకా ప్రార్థనలో గడిపాడు. ఈరోజు ఏది ఆ ప్రార్థన? ప్రజల అందుకే లవదేకే కాలం సుఖం కోరుకుంటుంది. సుఖపడద్దని నేను అంటలా, కానీ సుఖం కోరుకుంటుంది. కానీ నేనేం చెబుతున్నానంటే దేవుని కొరకు ఆధారపడు, దేవుని మీద ఆధారపడు, దేవుడే ప్రథమ స్థానం ఇవ్వు. ప్రజల అందుకే ఇక్కడ ఏమంటుందో చూడండి. భూమి మీదకి రాబోయే దానికి వారెంత మాత్రం సిద్ధపడలేదు. వారు ప్రపంచ ప్రయత్నాలు ఎన్నిటినో చేయిస్తున్నారు. ఒకవేళ స్పేస్ మీదకి వెళ్తాం, ఇక్కడ ఉగ్రత వస్తే ఆడ కట్టుకుంటాం, చంద్రమండలం మీద ఇల్లు కట్టుకుంటాం. చంద్రమండలం మీద ఇప్పుడే నేను 1.5 సెంటు స్థలానికి 1.5 కోటి ఇచ్చా.
చంద్రమండలం మీద ఒక ఆమెంట సెంటున్నర స్థలానికంటే ₹1,50,00,000 ఇచ్చింది. చూడండి ఎంత మాయ మాటలు. అలాంటి మాయ మాటలు నమ్ముతారు ప్రజలు, ఈజీగా నమ్మేస్తారు. అమ్మ ఈ భూమి ఉండటల్లా కొద్ది రోజుల్లో ఈ భూమి మొత్తం అగ్నిపాలు అవ్వబోతుంది, ఇది మొత్తం తుడిచిపెట్టబోతుంది, మనం ఏదైనా కావాలంటే మన ఇళ్ళన్నీ కూడా చంద్రమండలం మీద కట్టుకుందామమ్మా. ఎవడన్నా కానీ చంద్రమండలం మీద ఆ స్పేస్ మీద స్థలం కొనుక్కోవాలంటే సెంటు ₹1,00,00,000 అమ్మ. సెంటు ₹1,00,00,000, సెంటున్నర ₹1,50,00,000. ప్రజల ఎంతమందికి కావాలి, ఎన్ని డాలర్లు పెడతారు ఏంటి అన్నప్పుడు జనాభా పిచ్చి పిచ్చిగా ఇక్కడ స్థిరమైంది కాదుగా, అక్కడికి వెళ్ళిపోయి ఆడ బతుకుతావు. నో, ఆడకి వెళ్ళి నువ్వు ఆడ బతకాలన్నా కానీ బతకలేవు. ఎందుకో తెలుసా, అక్కడ కూడా ఉగ్రత వచ్చేసింది, అక్కడ కూడా దేవుడు తుడిచిపెడతాడు. సముద్రం కింద భాగంలోకి వెళ్ళి ఇల్లు కట్టుకుందామన్నా తుడిచిపెడతాడు. హల్లెలూయా. భూమి కింద వెళ్ళాలనుకున్నా కానీ తుడిచిపెడతాడు. చూద్దాం. ఎన్నో ప్రపంచ ప్రయత్నాలు ఎన్నిటినో చేస్తున్నారు, కానీ వారి ప్రయత్నాలు చివరికి వారికే ఆ బెడుసు కొట్టునని ఎప్పుడు తెలుస్తుంది? జలప్రలయం వచ్చిన తర్వాత వీళ్ళకి తెలిసింది. అవునా కదా? వీళ్ళకి కూడా తెలుస్తుంది. వాళ్ళకి ఎట్టా తెలిసిందో వీళ్ళకి కూడా ఆ ప్రయత్నాలన్నీ బెడుసు కొట్టినరా బాబు అని తెలుస్తుంది ఆ ఉగ్రత దినాన. వారిని గూర్చి, ఓ సంగమా, అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళని గురించి జాలిపడును. ఎందుకు తెలుసా జాలిపడమంటుంది? వాళ్ళు ఎడితిరిగి దేవుడి రాజ్యానికి రారు, ఉగ్రత పాలు వెళ్తున్నారు. అయ్యో ఈడు గుడ్డివాడు, ఈడి కళ్ళు కనపడతలేదని గుడ్డివాడిని చూసి మనం ఎలా జాలి పడతామో ఇలాంటి వ్యక్తిని కూడా చూసి జాలి పడమని దేవుడు చెప్తున్నాడు. ఈ చివరి దినపు హల్లెలూయా. ఈ మాట పట్టుకున్నారా? అండర్లైన్ చేయండి, అండర్లైన్ చేయండి. ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రపంచ సంఘముల సమైక్య. ఏంటండి అది? ప్రపంచ సంఘముల సమైక్య ఉద్యమం అన్నమాట. అందరూ అన్ని సంఘాలు దానిలోకి వెళ్ళిపోతున్నాయి. ప్రవక్త ఏమన్నాడో తెలుసా? ఈ ప్రపంచ సంఘముల సమైక్యలో ఎవడైతే కలుస్తున్నాడో వాడు మృగపు ముద్ర పొందుకుంటున్నాడు. మృగానికి ముద్ర, మృగపు ముద్ర పొందుకుంటున్నాడు. వాడు మృగపు ముద్ర పొందుకున్నాడు కాబట్టి వాడికి ఇక రక్షించబడటం ఇంపాసిబుల్. ప్రైజ్ లార్డ్. కయ్యూను రక్షించబడ్డాడండి. ఏం పొందుకున్నాడు? ఈరోజు అదే సిచ్యువేషన్లోకి ప్రపంచం వెళ్ళబోతుంది. కయ్యూను ఎలా మృగపు ముద్ర పొందుకున్నాడో ఈరోజు లోకము చాలామంది మృగపు ముద్ర నేర్పించుకోబోతున్నారు. ప్రైజ్ లార్డ్. ప్రపంచ సంఘముల సమైక్యలో జారుతా ఉన్నారు. అది దేవుడు ఉద్యమం అనుకుంటున్నారు, పరిశుద్ధాత్మ కదలిక అనుకుంటున్నారు. సంఘాలన్నీ ఏకమై అపవాది మీదకి దాడి అవుదాం అనుకుంటున్నారు. ఓ రే పిచ్చివాడా, సంఘాలన్నీ ఏకమై అపవాది మీదకి దాడి అవటం కాదు, ఆ సంఘాల వెనకాల ఉన్నదే అపవాది. సంఘాల వెనకాల ఉన్నదే అపవాది. అందరిని ఏకం చేస్తున్నాడు. ఎవరి మీదకి? నిజమైన వర్తమానమైన యేసు మీదకి తిరుగుబాటు చేయటానికి. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? మీకు లేఖన ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. రాజుల, మీరందరూ తీయండి, మొదటి గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. మన కాలానికి సంబంధించిన నీడది. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము నీడ ఇప్పుడు నిజరూపం. ప్రైజ్ లార్డ్. నీడలో ఏం జరుగుతుందో నీకు అర్థమైతే నిజరూపంలో కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థమవుతుంది. నీడలో ఏం జరుగుతుందో చూద్దామా? యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదు మీదకి
వచ్చేదవా? ఎవరు అడుగుతున్నాడు ఈ మాట? అహాబు రాజు, ఇజ్రాయేల్ రాజు యెహోషువాపాతుతో అడుగుతున్నాడు, యుద్ధము చేయటానికి నాతో పాటు కూడా వస్తావా? రామోత్ గిలాదు మనది, హల్లెలూయా, సిరియన్లు దాన్ని ఆక్యుపై చేశారు అన్నప్పుడు ఇప్పుడు ఆయన ఏమన్నాడో చూడండి. అందుకు యెహోషువాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రాలు నీ గుర్రాలే. పిమ్మట యెహోషువాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదము రండని ఇజ్రాయేల్ రాజుతో అనగా, ఇజ్రాయేల్ రాజు ఇక్కడ యెహోషువాపాతు ఒక విశ్వాసికి సాదృశ్యం. ప్రజల విశ్వాసి అతడు వాక్యపక్షానే ఉండాలి. ప్రజల అయితే వాక్యాన్ని ఎప్పుడైతే వదిలిపెడతాడో చిక్కుల్లో పడతాడు. ఎక్కడ పడతాడు? ఇప్పుడు యెహోషువాపాతు అక్కడ చిక్కుల్లో పడ్డాడు. ప్రజల ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇజ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇజ్రాయేల్ రాజు వాళ్ళకి మరి 400 మంది ప్రవక్తలు ఉన్నారు. హల్లెలూయా, 400 మంది ప్రవక్తలు. యెజబెలు పోషిస్తుంది వాళ్ళని, వారికి జీతాలు ఇస్తా ఉన్నది. ఈరోజు జీతం తీసుకుంటున్న పాస్టర్లు ఎక్కడున్నారో చెప్పండి నాకు. సంఘ శాఖల్లో ఉన్నారు. జీతం తీసుకుంటున్న పాస్టర్లు మెసేజీలో ఎక్కడన్నా ఏ పాస్టర్ అయినా జీతం ఇస్తాడా? మెసేజీలో హల్లెలూయా ఎక్కడా లేదు. ప్రజలాడు మరి జీతం తీసుకుంటున్న పాస్టర్లు ఎక్కడ కనపడతారయ్యా నీకు అంటే సంఘ శాఖల్లో కనపడతారు. హల్లెలూయా. మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 400 మంది ఉన్నారు. వాళ్ళు ప్రవక్తలు అయి ఉన్నారు. వాళ్ళు యెజబెలు చేత పోషించబడతా ఉన్నారు. ఈరోజు సంఘ శాఖలకు సాదృశ్యముగా అక్కడ ఉన్నది. ప్రజలాడ్ అది దేనికి సాదృశ్యం అంటే సంఘ శాఖలకి. ప్రజలాడ్ దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా, పట్టుకుంటున్నావా ఈ విషయాలు? జాగ్రత్తగా పట్టుకుంటున్నావా? ఈ సంగతులు నువ్వు చూడాలని నేను ఇష్టపడుతున్నా. ఈ కాలాన్ని నువ్వు చూడాలని ఇష్టపడుతున్నా. అయితే ఈ 400 మంది కూడా ఎవరి తరపున మాట్లాడుతున్నారు? వాళ్ళకు ఒక రాజు ఉన్నాడు. 400 మందికి ఒక రాజు ఉన్నాడు. వాళ్ళ రాజు పేరేంటి? అహాబు. అవునా కాదండి? అహాబు. ఈరోజు సంఘ శాఖలు అన్నిటికీ ఒక బిషప్ ఉన్నాడా? ఒక రాజు ఉన్నాడా? ఎవరా రాజు? పోపై ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరి తరపున నిలబడి మాట్లాడబోతున్నారు? పోపు తరపున మాట్లాడబోతున్నారు. బాబా ఇంత క్లియర్గా నీకు వాక్యము నీ ముందు పెట్టినా నువ్వు చూడలేకపోతే నేను చేసేది ఏం లేదు. ప్రజల అర్థమవుతుందా? ఈ యెహోషువాపాతు వెళ్ళి వాళ్ళ కలవటమే తప్పు. ఆ ఇజ్రాయెల్ రాజును కలవటమే తప్పు. హల్లెలూయా. కలిసిన బయటికి వచ్చేయాలి కానీ ఇక నీ జనులే నా జనులు, నీ గుర్రాలే నా గుర్రాలు ఏకమవుతున్నాడు. ఏకమవటం ధరక ఏం పడ్డాడు? చిక్కుల్లో పడ్డాడు. ప్రజల ఇప్పుడు ఏమంటున్నాడంటే అయ్యా యెహోవా యొద్ద విచారణ చేద్దాం. ఎందుకైనా ఒక భక్తిపరుడు కదా, దేవుడు ఏం చెప్తే అదే చేయాలని నిశ్చయించుకునే వ్యక్తి. ఇప్పుడు ఇతడు దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి. యెహోవా ఏం చెప్తాడో విందాం అని విచారణ చేయటానికి బయలుదేరదాం అన్నాడు. సరే బాగుంది ఈ విషయం. అయ్యా నా దగ్గర బాగా రోజు చేత పెంచబడుతున్న వాళ్ళు ఉన్నారు, తర్ఫీదులు అయిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీలు చదివిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప పదవి కలిగిన వాళ్ళు ఉన్నారు, దేవుని యొక్క ఆత్మాభిషేకంతో పూర్ణులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి స్టేజీ మీద నిలబడితే టచ్ అంటే చాలు ఆడ కొన్ని వేల మంది పడిపోతూ ఉంటారు. ప్రజల అలాంటి అభిషేకం కలిగిన అభిషక్తులు ఉన్నారయ్యా నా దగ్గర అన్నాడు. ఎంతమంది ఉన్నారేంటి? 400 మంది దాకా ఉన్నారయ్యా. ఓ 400 మంది దాకా ఉన్నారా? ఏమంటున్నారేంటి వాళ్ళంతా? ఏమంటున్నారయ్యా? రాజా యుద్ధానికి వెళ్ళు, జయం నీదే, విజయం నీదే అంటున్నారయ్యా వాళ్ళంతా. హల్లెలూయా.
నాకెక్కడో ఇదేదో తప్పు అనిపిస్తుంది. వీళ్ళందరూ చెబుతున్న బోధ మాత్రం తప్పు అనిపిస్తుంది. వీళ్ళందరూ అసలు యెహోవా ప్రవక్తలే కాదు. హల్లెలూయా. వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇక్కడ లేడా అని అన్నాడు. అంటే వీళ్ళందరూ ఎవరు ప్రవక్తలు? వీళ్ళందరూ యెహోవా ప్రవక్తలు కాదు. ఆయనకు అర్థమైపోయింది విశ్వాసికి. ప్రజలా, విశ్వాసి ఎక్కువసేపు కూడా అవసరంలా, ఎమ్మటే వాక్యాన్ని పట్టేసుకుంటాడు. అది సత్యమో కాదో ఆటోమేటిక్ అర్థమైపోయింది. ప్రజలా, వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇక్కడ లేడా అన్నాడు. ఈ 400 మంది కాదు, నువ్వు జీతాలు ఇచ్చి పోషించేవాళ్ళు కాదు. ఒకడు ఉన్నాడయ్యా, ఎప్పుడు మా సంఘశాఖలో తిడతానే ఉంటాడు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తిడతానే ఉంటాడు, వచ్చేటప్పుడు తిడతానే ఉంటాడు. హల్లెలూయా. వాడంటే నాకు అసలుకే ద్వేషం. ఇవన్నీ అక్కడ ఉన్నాయండి, నిజం. ఈరోజు అంటే మెసేజ్ బోధితే సంఘశాఖడికి కడుపులో మంటది కదా. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రే వీళ్ళు గద్ద బొమ్మలురా, పక్షిరాజు బొమ్మలు. ఇలా పక్షిరాజు కూడా పేరు రాదు వాడికి, గద్ద అని వచ్చింది వాడికి. ప్రజలా, వాడికి అర్థమైతేగా ఈ కాలం పక్షిరాజు కాలం అని. హల్లెలూయా. ఏమంటున్నాడు? మేలు ప్రవచింపక నా గురించి ఎన్నో వచ్చినమ్మది 8 చూడండి, 8 చూడండి. అందుకు ఇజ్రాయేల్ రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఉన్నాడా? అక్కడ ఒకడు ఉన్నాడా? ఇక్కడ కూడా ఉండాలి. అక్కడ ఒకడు ఉన్నట్టయితే ఇక్కడ కూడా ఉండాలి. ఈ మీకాయా ఎవరు? హల్లెలూయా. ఏలియా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ఆయన. ఈ కాలపు ఏలియా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు భూమి మీద మీకాయా ఉన్నాడు. ఎవరా మీకాయా? వధువయ్యులని. నీ స్థానం చూపించే అక్కడ, నువ్వెవరవో చూపించే అక్కడ. హల్లెలూయా. ఆ లేఖనంలో నిన్ను నువ్వు చూసుకోవాలి. అది నా నీడ. ఇప్పుడు నేను నిజ రూపంలో ఉన్నాను. ఇప్పుడు నేను సత్యము పక్షాన నిలబడాలి. మీకాయ నిలబడ్డా లేదా? ఆడు ఎల్లప్పుడూ కీడే ప్రవచిస్తాడు నా గురించి. ఏమంటున్నాడమ్మా? ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చెయ్యొచ్చు, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక. ఈరోజు సంఘశాఖల వాళ్ళందరికీ అలవాటైంది ఏంటి? పట్టుకోండి అండి. సంఘశాఖ విశ్వాసులందరికీ, వెళ్ళే గుంపాళ్ళందరికీ అలవాటైన బోధ ఏంటి? అమ్మా దీవించు, అయ్యా ఆశీర్వదించు. ఇదే కదా. దీవించు, ఆశీర్వదించు, దీవించు, ఆశీర్వదించు, మేలు పలక, మేలు పలక, మేలు అంతా మేలు పలక. నీ గురించి కీడుంటే మేలు ఎలా పలికేది? నీ గురించి కీడు రాయబడింది, మేలు ఆడ పలకమంటావు? నువ్వే చెప్పున్నాను. ప్రజలా, అవునా కదా? ఏమంటున్నాడు చూడాడా? అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక. ఈరోజు అమ్మా నిన్ను దీవించనే వాళ్ళు నీకు మంచోళ్ళు అయిపోయారు. వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో పెట్టావు. ఈరోజు నువ్వు వెళితే చస్తావయ్యా, నువ్వు ఆ యుద్ధానికి వెళ్తే చస్తావు, దేవుడి యొక్క తీర్పు వస్తుంది నీ మీదకి అని చెప్పిన వాళ్ళు చెడ్డాళ్ళు అయిపోయారు. అవునా? అక్కడ అదే అయింది కదాడా. ఎవరికి? అహాబురాజు ఆ మీకాయని బోధించే బోధ మంచిగా తీసుకుంటున్నాడా, చెడ్డగా తీసుకుంటున్నాడా? ఏమండి ప్రజల? చదువు అమ్మ, కొంచెం చదువు. కనుక అతని యందు బాబా ఎట్టా బయట పడుతున్నాడో చూడండి. ఏముందంట?
ఎవరి మీద ఎవరికి ద్వేషం ఉంది? డైవర్ట్ అవ్వకండి. వస్తానే ఉండిది వాన, అదేం చేస్తుంది? ఆడేమో వాన, ఇక్కడేమో ఆత్మ సంబంధమైన వర్షం. ఏది ముఖ్యం? అది భౌతిక సంబంధమైనది, ఇది ఆత్మ సంబంధమైనది. ఈడ కడవరి వాళ్ళ గురుతుంది, అక్కడ రుజువు చేస్తుంది. ఈడ కడవరి వాళ్ళ గురుతుంది అని ఈ కడవరి వాళ్ళ ద్వారా అభిషేకించబడాలి. వాళ్ళ వాక్యం ద్వారా అభిషేక్తులు అవ్వాలి. వాళ్ళ డైవర్ట్ అయిపోతే ఎట్లా వాక్యం నుండి? హల్లెలూయా. కాన్సన్ట్రేషన్ దెబ్బతినకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు రాజు ఏమంటున్నాడు? అతని యందు నాకు అంటే సంఘ శాఖలో మన పట్ల ఏం పెట్టుకున్నాయంట? వాళ్ళనేమో మనం ప్రేమిస్తున్నాం, వాళ్ళేమో మనల్ని. జరుగుతుంది అది. ఊరిగా భాష గారు, నువ్వు తిడతావు వాళ్ళని నువ్వు ప్రేమిస్తున్నావు అని చెబుతావేంటి? తిట్టతలేదురా నాలా, నీకు అట్టకు అర్థమైతే నన్నేం చేయమంటావు? తిట్టటల్లా, వాళ్ళు తప్పిదాల్లో ఉన్నారని, పొరపాట్లో ఉన్నారని సరి చేసుకోమని సేవకుడు హెచ్చరిక చేస్తాడంతే. దాన్ని విడిచి బయటికి రమ్మని. హల్లెలూయా. నువ్వు దాన్ని తిట్టుడుగా తీసుకుంటే నిన్నేం చేయమంటావు? మేలు పల చెప్పక కీడే చెబుతాడు. మరి ఏలియా ఏం చెప్పాడు వీళ్ళ గురించి? మీకా దేని మీద ఆధారపడాలి? ఇప్పుడు మీకాయా దేని మీద ఆధారపడాలంటే ఈ కాలపు విలియం మేరియన్ బ్రన్హామ్ ఏది చెప్పాడో ఆ ప్రవచనం మీద ఆధారపడాలి. అవునా కాదా? మరి సంఘశాఖల గురించి ఈ కాల ప్రవక్త ఏమైనా చెప్పాడా? ఏం చెప్పాడు? చెప్పాడని 2-3 అన్నారు. మరి వాళ్ళ క్వశ్చన్ ఏం చెప్పాడు? చెప్పాడు కానీ ఏం చెప్పాడో పాస్టర్ గారు అది అడగవాక పాస్టర్ గారు. అది మాత్రం అడగద్దు, ఇంకేదైనా అడుగు, ఆ ఒక్కడే అడగద్దు అంటావా? హల్లెలూయా. చెప్పాడు. ఏం చెప్పాడు? సంఘ శాఖలన్నీ కూడా ఏమవుతున్నాయి? తీర్పులోకి వెళ్ళబోతున్నాయి, ఉగ్రతలోకి వెళ్ళబోతున్నాయి, దేవుడు ఉగ్రత కిందకి వెళ్ళబోతున్నాయి. ప్రజలా, ఈ ప్రపంచ సంగమల సమైక్య దీని కింద, ఈ ఉద్యమము కింద దేవుడు ఉన్నాడు అనుకొని సంఘాలన్నీ ఏకమవుతా ఉన్నాయి. కానీ ప్రపంచ సంగమల సమైక్య వెనకాల దేవుడు లేడు. ప్రజలా, ఇక్కడ కూడా దేవుడు ఉన్నారనుకొని వాళ్ళు ముందుకెళ్ళారు. ప్రజలా, 400 మంది ప్రవక్తలు చెప్పిన మాట కరెక్ట్ అనుకొని, ఆ మీకా ఒక్కడు చెప్పిన మాట తప్పు అనుకొని ఈ 400 మంది చెప్పిన మాట ప్రకారంగా ముందుకెళ్ళిపోయారు. ఏం జరిగిందో తెలుసా? అమ్మా చదువమ్మా. ఎక్కడ చదువుతున్నావు? యువతల చదువు. ఈ టేప్ ఎన్నో వచ్చిన మాది? 20. ఎన్నో వచ్చిన మాది? ఇమ్లా కుమారుడైన మీకాయ ఇట్లా నేను ఎన్నో వచ్చినావు? 19, 20 అండి. మీకాయ ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచి తిని. అహాబు రామోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ఆ యుద్ధానికి వెళ్ళాలి, చచ్చిపోవాలి. ప్రజల ఎవరు ప్రేరేపిస్తారు అని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధంగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ వచ్చేసింది. ఆత్మ వచ్చేసింది, ఆడకి ఎదుటికి వచ్చింది. హల్లెలూయా. ఆత్మ అంటే ఏదో పొగ కాదండి. దానికి నోరు ఉంది, దానికి కాళ్ళు ఉన్నాయి, దానికి చేతులు ఉన్నాయి. అది చూడగలిగిద్ది, అది వినగలిగిద్ది, అది మాట్లాడగలిగిద్ది. ఎదుటకు వచ్చి యెహోవా సన్నిధిని నిలబడింది. నిలబడిందంటే దాని కాళ్ళు ఉన్నాయా లేవా?
ఉన్నాయి. మాట్లాడుతుంది అది. నేనే ప్రేరేపిస్తా, అతన్ని నేను ప్రేరేపిస్తానని అడుగుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే దానికి నోరు ఉందా లేదా? ఉందా లేదా? ఆత్మకి యెహోవా ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదవని అతన్ని అడిగను. ఇప్పుడు యెహోవా చెప్పిన మాటను వింటుందా లేదా? దానికి చెవులున్నాయా లేవా? ప్రైజ్ ది లార్డ్. ఆత్మ శరీరానికి చెవులు, కాళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఉంటాయండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కొంతమంది ఏదో భూతంలాగా కాళ్ళు ఉండవు, ఏముండవు, ఎగురుతూ ఉంటారు. నోను అట్టగే ఉండరు. ప్రైజ్ ది లార్డ్. చాలా కథలాలతా ఉంటారు. దాని గురించి తప్పండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను అతన్ని ప్రేరేపించదనని అతన్ని అడిగినా, అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని దేవుడే ఆజ్ఞిస్తున్నాడు. దేవుడేనండి ఆజ్ఞించింది. అక్కడ వెళ్ళిపోయి జయం పొందుకోపో అని. ఇక్కడ చూడండి, మతము ఏంటండి? 400 మంది ప్రవక్తలు. మతం అది. 2 దేశాలు. అవునా? రాజకీయము. ఒక ఆత్మ ఎగురుకుంటా వచ్చేసింది అక్కడికి, చీకటి ఆత్మ. అంటే మీరు చూస్తే 3 ఏకమైనవి. అంటే మతము, రాజకీయము, చీకటి ఆత్మ 3 ఏకమైంది. ఈ కాలం చూస్తే తెల్ల గుర్రము, ఎర్ర గుర్రము, నల్ల గుర్రము 3 ఏకమైన కాలం ఇది. అర్థమవుతుందా? అందుకే అంటున్నాడు ఆ యొక్క ప్రపంచ సంఘముల సమైక్య గురించి, ఆ ఉద్యమము గురించి ఏం చెప్తున్నాడండి ఇక్కడ చూడండి. వారు ఈ చివరి దినపు సంఘముల ప్రపంచ సమైక్యలో ఉన్న దిక్కుమాలిన వారిని చూచి, వాళ్ళు దిక్కుమాలిన వారు, వాళ్ళను చూచి జాలిపడండి. ప్రపంచ సంఘముల సమైక్యలో ఉన్న వారిని చూచి జాలిపడమంటున్నాడా? దానిని వారు దేవుని ఉద్యమమని పిలుచుచున్నారు, కానీ అది దేవుడు ఉద్యమం కాదు. ఆ ప్రపంచ సంఘముల సమైక్య అనేది అదే ప్రతిమ. దానియేలు కాలంలో వచ్చింది ప్రతిమ. ఈ కాలంలో మళ్ళీ ప్రతిమ వచ్చింది, ప్రపంచ సంఘముల సమైక్య. ఆ ప్రతిమను చూచి, దానిలో చేరిన వాళ్ళని చూసి జాలిపడండి. ప్రజల ఎందుకయ్యా అంటే వాళ్ళు నాశనానికి వెళ్ళిపోబోతున్నారు, ఉగ్రతలకు కాలిపోబోతున్నారు. అది వాళ్ళు దేవుడు ఉద్యమం అనుకుంటున్నాడు, దేవుడు మా పక్షాన ఉన్నాడు అనుకుంటున్నాడు. కానీ వాళ్ళ పక్షాన ఉంది దేవుడు కాదు, దయ్యం, అపవాది. ఏమంటున్నాడు? సాతాను ఉద్యమం. అది దేవుని ఉద్యమము కాదు, కానీ అది సాతాను ఉద్యమం. సమస్త యొక్క శాపమును తెలియని వారిని గూర్చి, అది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని గురించి జాలిపడండి. ఈరోజు ప్రజలు వాళ్ళు ఆ ప్రపంచ సంఘముల సమైక్యలో ఉండేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే దాన్ని వాళ్ళ యొక్క మనసు చెప్తున్నాడు. చాలా అందమగు ఆలయములు ఉన్నవారిని గూర్చి, చాలా చక్కని నివాసాలు, చాలా చక్కని నివాసాలు ఉన్నవారిని గూర్చి, గొప్ప తర్ఫీదు పొందిన, చూసారా స్క్వేర్ ఏంటది? వాళ్ళంతా గాయక బృందాలు, అంతా ఒకే యూనిఫామ్ డ్రెస్. అర్థమవుతుందా? అదొక మినిస్ట్రీ, అదొక సంస్థ, అదొక సంఘముల ఉద్యమం. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అనుకుంటారు, కానీ జాలిపడండి వాళ్ళని చూసి. ప్రజలా
అర్థమవుతుందా? గొప్ప సంపద ఉన్న, గొప్ప ఆరాధన కార్యక్రమాలు. బాబా అంటే మీ ఉద్దేశం ప్రకారము ఈ నుంచి దూరంగా ఉండాలి. మనము ఒక విశ్వాసి వీటన్నిటి నుండి దూరముగా ఉండాలి. హల్లెలూయా. తర్ఫీదు పొందిన గాయక బృందాలు, గొప్ప సంపదలున్న, గొప్ప ఆరాధనా క్రమాలు, ఆచారాలు ఉన్నవారిని చూచి జాలిపడండి. వారిని చూచి అసూయ చెందొద్దు. వారిని చూచి జాలిపడండి. ఆ పాత పోర్టు భవనాల యొద్దకు తిరిగి రండి. పెద్ద పెద్ద కట్టడాలు అవసరంలా, పాత పోర్టు భవనాలు, ఆ భవనాల యొద్దకు రండి. మీరు ఆ ఆది అపోస్తలుల బోధ యొద్దకు రండి. మీరు గుడ్డి దీపమును వెలుతురు గల గదుల్లోనికి తిరిగి రమ్మంటున్నాడు. ఆ కాలపు మేడ గదిలోనికి రండి. 2000 సంవత్సరాల క్రితం మేడగది అనుభవం. దీపాలు పెట్టుకున్నారు వాళ్ళు. ఆ యొక్క దీపాలు పెట్టుకొని ఆరాధనలు చేశారు వాళ్ళు. అక్కడికి తిరిగి రమ్మంటున్నాడు. ప్రైజ్ లార్డ్. తక్కువ లోకం, ఎక్కువ దేవుడు అన్ని వారి నినాదము యొద్దకు తిరిగి రండి. ఈరోజు మనకైతే తక్కువ దేవుడు, ఎక్కువ లోకం ఉంది. ఏమండి, నిజమా కాదా? నేను చెప్పేది నిజమేనండి. నేను చెప్తున్న మాట నువ్వు నిజంగా నీ గుండె మీద చేసుకొని లోకానికి, సంపదకి నువ్వు ఎంత టైం కేటాయిస్తున్నావండి? 8 గంటలు 10 గంటలు కేటాయిస్తున్నారా లేదా? దేవుడికి ఎంత సమయం కేటాయిస్తున్నావు? అదే 8 గంటలు దేవుడికి కేటాయించి చూడు. అదే 8 గంటలు నీ బాహ్య శరీరం కొరకు 8 గంటలు కష్టపడుతున్నావే, నీ లోనున్న శరీరం కొరకు 8 గంటలు కష్టపడి చూడు. ప్రార్థనలో గడిపి చూడు, ఆరాధనలో గడిపి చూడు. ప్రజల తక్కువగా ఉండాలి లోకం, ఎక్కువ దేవుడు ఉండాలి. ఆ నినాదం దగ్గరికి వెళ్ళాలి. పిలుస్తున్నాడు అలాంటి జనులని, ఆ వాక్యాన్ని ప్రేమించే జనుల్ని పిలుస్తున్నాడు. తక్కువ లోకాన్ని, ఎక్కువ దేవుణ్ణి ప్రేమించే జనుల్ని పిలుస్తున్నాడు. ఉన్నారా ఇక్కడ? ఎక్కువ తక్కువ లోకము, ఎక్కువ దేవుడు అను వారి నినాదం యొద్దకు తిరిగి రండి. గొప్పలు చెప్పుకొంచున్నా, తన వరాలను గురించి చెప్పుకొంచున్నా వారిని గురించి గొప్పలు చెప్పుకునే వాళ్ళ దగ్గర ఉండొద్దు. గొప్పలు చెప్పుకునే వాళ్ళ దగ్గర అవసరంలా. వాళ్ళ గురించి చింతపడండి. వారు దిక్కుమాలిన వారు. ఎందుకంటే వారు త్వరలోనే, ప్రైజ్ లార్డ్, ఏమంటున్నాడండి? వారు దిక్కుమాలిన వారు. ఎందుకనగా వారు త్వరలో దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు కాబోతున్నారు. వాళ్ళను చూచి జాలిపడండి. మీరు వాళ్ళ బాటలో నడవద్దు, వారి త్రోవల్లో వెళ్ళొద్దు. ప్రైజ్ లార్డ్. ఎదుట ఆమె బిల్డింగ్ కట్టింది, నేను బిల్డింగ్ కట్టాలి అనుకోవద్దు. మన నివాసం భూమి మీద లేదు, మన నివాసం పరలోకము. ఎత్తబాటులో వెళ్ళాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి. దీని కొరకు గంటల సమయం దేవుళ్ళో గడుపు. తక్కువ లోకం, ఎక్కువ దేవుడు. ఎంతమంది గడపడానికి ఇష్టపడుతున్నారు? ప్రపంచ సంఘముల ఉద్యమం అనేది దేవుడిది కాదు, దాని వెనకాల అపవాది ఉన్నాడు. ప్రపంచ సంఘాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఆ రోజు 400 మంది ఏకమయ్యారు. ఒక్కడే ఒక వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఈ రోజు కూడా ఒక్కడే. ఈ ప్రపంచాలన్నీ ఏకమైనా కానీ ఈ వధువు ఒక్కతే వ్యతిరేకంగా నిలబడుతుంది, వాక్యపక్షాన నిలబడుతుంది. వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు, చంపబడ్డారు. హల్లెలూయా. గౌరవం ఉందా మీకాయకి? ఎక్కడ లేదు. సిద్కియా వచ్చి లాగిచ్చి లంప మీద కొట్టాడు. గౌరవం లేదు. కొట్టినా కానీ మీరు వెళ్తారు కానీ రాలేరు అన్నాడు. అంతే. మీరు యుద్ధానికి
వెళ్తారు కానీ మరలా రాలేరు. ప్రజలా, ఎందుకంటే దేవుడు చూపించాడు. ఏలియా చెప్పిన ప్రవచనం మీద ఆధారపడ్డాడు మీకా. ఈ కాలపు వధువు విలియం మేరీ బ్రన్హాం చెప్పిన, ఏలియా చెప్పిన, ప్రవక్త చెప్పిన వర్తమానం మీద ఆధారపడుతుంది. ప్రజలా, కాబట్టి ప్రపంచ సంఘముల సమైక్య అనే ఉద్యమము కింద ఉండే వారిని చూసి జాలిపడండి. వాళ్ళు మృగపు ముద్ర కింద ఉన్నారు. వాళ్ళు మృగపు ముద్ర కింద ఉన్నారంటే మనం దేవుడి ముద్ర కింద ఉన్నాం. మీకాయ దేవుడి ముద్ర కింద ఉన్నారు. 400 మంది మృగపు ముద్ర కింద ఉన్నారు. ప్రజలా, ఎంతమంది దేవుడి ముద్ర కింద ఉన్నారని ఆశపడుతున్నారు? ఎంతమంది దేవుడి ముద్రను నేర్చుకోవాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది వాక్య ప్రత్యక్షతలో నడవాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది పరిపూర్ణంగా మీ జీవితాలు వాక్యానికి అర్పించాలని ఇష్టపడుతున్నారు? తక్కువ లోకము ఎక్కువ దేవుడు అన్న నినాదం దగ్గరికి ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది ఆ పాత పోర్టు భవనం దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఆ మేడగది అనుభవం దగ్గరికి, ఆ దీపకాంతి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? ఇష్టపడుతున్నారా సంగమా? ఇష్టమేనా నీకు? ప్రేమిస్తున్నావా వాక్యాన్ని? ఆ పాతకాలపు ఉద్యమం కావాలా? ఆ మేడగది ఉద్యమం కావాలా? 120 మంది మేడగదిలో ఉండి నేను ప్రార్థిస్తున్నప్పుడు వారి మీద ఏ పరిశుద్ధాత్మ దిగొచ్చిందో ఆ పరిశుద్ధాత్మ కావాలా? ప్రార్థన చేసుకుందాం. మనమందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, అద్భుతమైన దేవుడవు ప్రభువా, ఎంత గొప్ప దేవుడవో ప్రభువా. మమ్మల్ని తిరిగి మరలా ఉద్యమం దగ్గరికి నడుపుతున్న దేవుడవు. ఆ కాలపు ప్రవక్త యొక్క వర్తమానం యొద్దకు మమ్మల్ని నడుపుతున్న దేవుడవు. ఓ, ఆ పరిశుద్ధాత్మ ఉద్యమం యొద్దకు మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు. ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.